మరియు యెహోవా నాకు సెలవిచ్చిందేమనగా, యెజ్రెయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవాని ప్రేమించినట్లు దాని ప్రియుని ఇష్టురాలైన వ్యభిచారిణియగు దాని యొద్దకు పోయి నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 18 తులముల వెండియు ఏదము యవలను తీసుకొని దానిని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలను. వెళ్ళిపోయావు కదా రెండోసారి. వెళ్ళాడు యోషే, వెళ్ళి 15 వెండి నాణాలు ఇచ్చి అమ్ముడుపోయింది కదా, వ్యభిచారం కోపంలో మగ్గిపోయి ఆ 15 వెండి నాణాలు ఇచ్చి తిరిగి తీసుకొని వచ్చి, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నీ పాత జీవితాన్ని విడిచావు, నాతో బాగున్నావు, 3 పిల్లలకి అన్నావు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు మరలా ఏ పురుషులతో కూడా వెళ్ళకూడదు చెప్తున్నాడు. గోమరితో చెప్తున్నాడు. 15 విన్నాళ్ళు ఇచ్చాడు, భార్యను తీసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, చెప్తున్నాడు. నువ్వు మరలా నేను వెలించి నేను కొనుక్కున్నాను, నువ్వు మరలా ఏ పురుషుని అంత చూడకూడదు, నువ్వు నాతోనే ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? పాప స్థితిలో మగ్గిపోయిన మనలందరినీ కూడా తన అమూల్యమైన రక్తము ద్వారా వెల చెల్లించి నిన్ను నన్ను విడిపించాడు విమోచకుడిగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. సో ఆలోచించేయండి. చాలా భారభరితంగా వస్తాయి మాటలు, నాకు కూడా ఇవన్నీ. దీన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే ఎందుకు అంత మెసేజ్ని పాస్ చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి, అట్ ది సేమ్ టైం క్రైస్తవులైనటువంటి మనకు కూడా మెసేజ్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ. మనము దెబ్లయము కుమార్తె గోమెరి లాంటి స్థితిలో ఉండిపోయామా? ఆలోచించేయండి. ఎన్నిసార్లు వారిని విడిపించినా, ఎన్నిసార్లు వారిని హక్కులు చేసుకున్నా, చెయ్యి విడిపించుకుని దేవునికి విరోధంగా ఆధ్యాత్మికటువంటి వ్యభిచారంలోకి మగ్గిపోయారే, అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు మరలా హోషేయని ఎన్నుకుడు. అసలు హోషేయని అసలు ఎంతమంది ప్రవక్తలు, చిన్న ప్రవక్తల్లో అసలు గుండెని హత్తుకునేది హోషేయ. నిజంగా మాటలు రావు. నిజంగా ఎంత ప్రేమ ఉంటే దేవుని ప్రేమ. అసలు నీ సమాజంలో ఎలా ఉంటే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం? అసలు వ్యభిచారం చేసుకోవడానికి గర్స్ ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి, అసలు యాక్సెప్ట్ చేసే హృదయం ఉండాలి.